బంగ్లాదేశ్‌లో రోజొక అరాచకం. బంగ్లాదేశ్‌లో రోజొక ఘోరం. చాలా విషయాల్లో న్యూస్ గానీ, బయట గానీ, పేపర్‌లో గానీ మీరు చూస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులను చాలా కిరాతకంగా హింసించి చంపేస్తున్నారు. దీనికి గల అసలైన కారణాలేంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ముందుగా ఈ ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడైతేనే మీకు క్లారిటీ వస్తుంది. సో జనరల్గా బంగ్లాదేశీ పీపుల్లో ముస్లిం జనాభా ఎక్కువ. సో అదేవిధంగా మన దేశాన్ని పక్కకే ఉంది బంగ్లాదేశ్. సో కోల్కతా బంగ్లాదేశ్ బార్డర్ షేర్ చేసుకుంటాయి. సో అక్రమంగా ఎవరైనా ఉగ్రవాదులు కానీ ఎవరైనా కానీ అక్కడ నుంచి రావాలి అంటే కోల్కతా నుంచి రావాలి. సో కోల్కతాలో కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ. సో మమతా బెనర్జీ సీఎంగా ఉన్న ఈ కోల్కతాలో కూడా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో అని మీ అందరికీ తెలిసిందే. ఎక్కువ లవ్ జిహాదీ కేసులు కూడా ఉన్నాయి కూడా కోల్కతాలోనే. సో ఈ కోల్కతా విషయం పక్కకు పెడితే ముందుగా బంగ్లాదేశ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ బంగ్లాదేశ్లో 1995లో హిందువుల పాపులేషన్ 22% ఉండే. అది 2024లో 8% హిందువుల పాపులేషన్ అయింది. సో 8% హిందువుల పాపులేషన్ అంటే అధికంగా ఉంది అక్కడ ముస్లిం జనాభా. సో అక్కడ ఉన్న హిందూస్ని బలవంతంగా మత మార్పిడి చేయడం, అంటే వాళ్ళని బలవంతంగా ముస్లింలోకి తీసుకురావడం, లవ్ జిహాదీలు అంటే ఈ హిందూస్ అమ్మాయిని ట్రాప్ చేసి లవ్ చేసి వాళ్ళతో పిల్లల్ని కానీ ఆ తర్వాత వాళ్ళని వదిలేసి, సో అదేవిధంగా ఇప్పుడు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేస్తారు. చంపేసిన తర్వాత వాళ్ళపైన ఎటువంటి కేసులన్నా అయినా కూడా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసేది. సో రీసెంట్గా షేక్ హసీనా తన పిఎం పదవికి రాజీనామా చేసి ఇండియా అయితే సేఫ్, నేను అక్కడనే బతకగలుగుతానని మన ఇండియాకి వచ్చింది. సో షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం హిందువులకు సపోర్ట్గా ఉండే. సో ఇది చూసి ఓర్వలేక బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్ట్రైకులు చేయడం, తిరగబడడం ప్రభుత్వం పైకి. సో ఇది ఒక ముస్లిం దేశమే, హిందువులు ఉండొద్దు అన్న రీజన్ తోటి ఆ షేక్ హసీనా ఉండే ప్లేస్ని కానీ సో గవర్నమెంట్ దెబ్బతీసి షేక్ హసీనా చైర్ దిగేలా చేశారు. సో తన భయంతో తిరిగి మన ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్నారు. షేక్ హసీనా మోదీకి కొంచెం క్లోజ్ అని మనం న్యూస్లో వస్తూనే ఉంది. అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది మనకు తెలియదు. సో ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే రీసెంట్గా ఒక హిందూ పర్సన్, మనమంతా ఒకటి బ్రదర్, ఆ హిందూ ముస్లిం భేదం లేదు, దేవుడు మాత్రం ఒక్కటే, నేను ఈ విధంగా రామునికి పూజ చేస్తాను, మీరు అదే విధంగా చేస్తున్నారు, సో దేవుడు ఒక్కడే మనందరికీ అని ఈ విధంగా ఆయన డిస్కస్ చేస్తే, సో ఆయన పైన దైవదూషణ చేస్తున్నాడు అని ఆయనని బట్టలు ఇప్పి రోడ్డు మీద కొట్టించి లైక్ ఎట్లా అంటే ఒక స్తంభానికి కట్టేసి పెట్రోల్ పోసి ఆయన కాలపెట్టి అతి కిరాతకంగా ఆయనని చంపినారంటే అది మాటల్లో వర్ణించలేకపోతున్నా. సో అంత ఘోరంగా ఒక పర్సన్ హిందూ అయినందుకు ఆయన అంత ఘోరంగా చంపాడు. ఇప్పుడు మనుషుల వరకు వచ్చేటప్పుడు మనం మానవత్వంతో బతకాలి, మంచిగా బతకాలి, హ్యాపీగా ఉండాలి అనేది దేవుడి ఇంటెన్షన్. సో మనందరినీ పంపించి ఒక దగ్గర పెట్టిండు. కానీ ఇక్కడైతే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ గొడవలు అనేటివి కొంతమంది నాయకుల వల్లనే, ఇది అందరూ గమనించాలి. ఈ కొంతమంది నాయకుల వల్లనే ఒక మతానికి చెడ్డ పేరు వస్తుంది. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియానిటీ అయినా, ఏ మతానికైనా ఒక చెడ్డ పేరు వచ్చేది కొంతమంది వల్లే తప్ప ఆ మతంలో ఉన్న వాళ్ళందరి వల్ల కాదు. సో షేక్ హసీనాని చైర్ దించిన తర్వాత మొహమ్మద్ యూనస్నే ఎక్కిస్తారు. ఎప్పుడైతే యూనస్ ఆ చైర్లో కూర్చున్నాడో ఆ కూర్చున్న కాంచెల్లి మెల్లమెల్లగా ఒక 6 months 7 months వరకు ఓకే, ఎటువంటి న్యూస్ అనేది మనకి బయటికి రాలే. ఆ తర్వాత ఎంత ఘోరంగా జరిగిందంటే హిందువుల పైన అత్యాచారాలు, అమ్మాయిలను అయితే ఘోరంగా కిరాతకంగా చంపి అసలు వాళ్ళని మిస్సింగ్ కేసు, అసలు హిందువులకు ఎటువంటి ఫ్రీడమ్ లేదండి. ఎంత బానిసత్వంలో ఉన్నారంటే అక్కడ ఘోరంగా బతుకుతున్నారు. సో ఇది తెలుసుకున్న మన విదేశీ శాఖ మంత్రి హిందువులకి న్యాయం జరగాలి అని ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపైన జరుగుతూనే ఉంది, చర్చ పలు విధాలుగా జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో అయితే హిందువుల పైన చాలా ఘోరంగా కిరాతకంగా అటాక్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. అది మనం అందరం నోటీస్ చేస్తున్నాం. సో రీసెంట్గా వాళ్ళంతమంది చనిపోవడం వరకు చాలా ఘోరమైన విషయం. సో మొహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత నుంచి ఇది రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ పీపుల్ ఏమంటున్నారంటే ఈ బంగ్లాదేశ్ మాత్రం ఒక ముస్లిం రాజ్యం, ఇక్కడ ఎటువంటి హిందూస్ అనేది ఉండొద్దు, ఒకవేళ హిందూస్ ఎవరైనా ఇక్కడ ఉండాలి అంటే తక్షణమే వాళ్ళ మతం మారాలి, ముస్లింలోకి కన్వర్ట్ అవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఆ బంగ్లాదేశ్ పక్కకు పెడదాం, కాసేపు పక్కకు పెడదాం బంగ్లాదేశ్ గురించి. మన ఇండియాలో కూడా మణిపూర్లో అనేక మంది క్రైస్తవులని చంపేస్తున్నారు ఘోరంగా.
అది ఎటు విధంగా అంటే ఒక పాస్టర్ వాళ్ళ వైఫ్ని పాస్టర్ని చంపేసి పాస్టర్ వాళ్ళ వైఫ్ చేసి కుర్చీ మీద ఉన్న ఐ మీన్ క్రాసెస్ ఏవైతే సిల్వలు ఉంటాయో ఆ సిల్వలన్నీ పగలగొట్టి చర్చ్లో ఉన్న చైర్స్ అన్నీ ఎంత ఘోరంగా పగలగొట్టి అక్కడ ఎవరైనా హిందూగా బతకాలి క్రిస్టియన్గా బతకొద్దు అని అటాక్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా క్రిస్టియానిటీ పైన వస్తూనే ఉంది. రీసెంట్గా ఏంటంటే మొన్న క్రిస్మస్ అయింది. క్రిస్మస్ అయిన తర్వాత మోడీ వెళ్ళి శాంతి మార్గం పాటించాలి అంటే ఒక యేసుక్రీస్తు ద్వారానే అని చాలా గొప్పగా యేసుక్రీస్తు వారి గురించి మోదీ అయితే మాట్లాడిండు. సో ఎప్పుడైతే మోడీ మాట్లాడిండో పూణే, మహారాష్ట్ర ఇంకా కొన్ని ప్రాంతాలలో చర్చ్లోకి వెళ్ళి హనుమాన్ చాలీసా పాడడం, చర్చ్లో ఉన్న క్యాండిల్స్, ఇంకా షాపింగ్ మాల్లో ఒరిస్సాలో అయితే ఒక షాపింగ్ మాల్లో శాంతా క్లాస్ క్రిస్మస్ డెకరేషన్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసి కూల్ చేసి కాల్ చేశారండి. అసలు ఇక్కడ ప్రాబ్లం మనిషితోట, మనుషులు నమ్మే మతంతోట. సో ఇక్కడైనా ఆపేద్దాం. వీఆర్ హ్యూమన్స్. దేవుడు మాత్రం ఒక్కడే. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ బ్లెస్ చేస్తాడు. సో దేవుడు ఒకడే అయినప్పుడు మనకి ఇన్ని గొడవలు ఎందుకు బ్రదర్? సో మంచిగా ఉందాం, మంచిగా బతుకుదాం. ఈ వీడియో మీకు మోరల్గా ఏదైనా నేర్పించిందని నేను అనుకుంటున్నా.